నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించిన కలెక్టర్ హరిచందన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అందరూ తగు సహాయాన్ని అందించాలని కోరారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లోక్సభ ఎన్నికలపై ప్రెస్ మీట్ ను నిర్వహించారు కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందన దీప్తి. ఈ మీడియా సమావేశంలో కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. వచ్చే నెల 18 నుండి నామినేషన్స్ స్వీకరిస్తామని తెలిపారు. ఏప్రిల్ 25 నుండి నామినేషన్ల గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1813 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 14,90,431 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 3 అంతర్రాష్ట్ర సరిహద్దులు, తగిన చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. ప్రజలు 50,000కు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలి. ఎస్సీ చందన దీప్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే మా లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు చేశామని, ప్రతి చోట సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. 2024 గురించి కోడ్ హ్యాస్ కమ్ ఇంటూ ఎఫెక్ట్ అండ్ ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీషియల్గా ప్రెస్కి చెప్పడం జరిగింది. ఎంసీసీ వైలేషన్స్ చేయకూడదని చెప్పి అండ్ ఆల్సో చేస్తే ఎటువంటి యాక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆల్సో షీ హెస్ ఎక్స్ప్లెయిన్డ్ కాంప్రహెన్సివ్లీ అన్నీ చెప్పారు. ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వీఆర్ గోయింగ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు కోఆపరేట్ ఆల్సో. మేము చెక్కింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అండ్ ఎక్కువ ప్లేసెస్లో జరపడం జరుగుతుంది. బికాజ్ సమ్టైమ్స్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డీరూట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా చెక్ పోస్ట్ని కూడా ఈసారి డైనమిక్ పెడుతున్నాము. అండ్ ఎనీ స్మాల్ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం లీడ్ దొరికినా కూడా మేము వీఆర్ రెడీ టు చెక్. సమ్టైమ్స్ దేర్ విల్ బీ థింగ్స్ లైక్ డైవర్ట్ చేయడానికి పోలీస్ అటెన్షన్ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తారు. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. Still we will manage our resources and ensure that police is not totally diverted and it is available for other complaints also. So any information ఇచ్చినప్పుడు తప్పకుండా యాక్షన్ ఉంటుంది అని పబ్లిక్కి మేము చెప్పదలుచుకున్నాము. అండ్ దే ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. సో సి విజిల్ యాప్ని సద్వినియోగపరచుకోవాలి అందరూ కూడా. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఇస్ పర్మిషన్స్ ఫర్ ఎనీ గ్యాదరింగ్స్, rallies or any other kind of group activity which may not be related to elections also. బేటికైతే మీరు సాధారణంగా పోలీస్ వారి నుంచి పర్మిషన్ తీసుకుంటారో పోలీస్ యాక్ట్ ప్రకారంగా అవన్నిటికీ ఈసారి సువిధ నుంచే తీసుకోవాలి పర్మిషన్. సువిధలో ఆన్లైన్ పర్మిషన్కి అప్లై చేయాలి, వెల్ ఇన్ అడ్వాన్స్ అప్లై చేయాలి. అప్పుడు మీకు పోలీస్ నుంచి క్లియరెన్స్తో పాటు ఆర్ఓ అండ్ డిఓ గారి నుంచి పర్మిషన్ వస్తుంది. సో దెర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఫ్రమ్ రెగ్యులర్ టైమ్ టు ఎలక్షన్ టైమ్. సో దిస్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై పబ్లిక్ అండ్ ప్లీజ్ బీ కోఆపరేటివ్ విత్ అస్. అండ్ చెకింగ్ సమయంలో 50,000 మించిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి క్యాష్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ వాల్యుబుల్స్ వాటి వర్త్ కంపల్సరీగా అది జెన్యున్ పర్పస్, నాట్ ఫర్ ఎలక్షన్ రిలేటెడ్ పర్పస్ వాళ్ళు తీసుకెళ్తున్నట్లు వాళ్ళ దగ్గర ఆధారాలు వాళ్ళు ఉంచుకొని మూవ్మెంట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. బికాస్ ద ప్రాబ్లమ్ ఇస్ తర్వాత అది గ్రీవెన్స్ కమిటీకి వెళ్తుంది, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి, టు అసర్టైన్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఆర్ నాట్. అక్కడి నుంచి మీరు రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ప్రూవెన్ that it is not election related. So it might cause inconvenience to genuine commuters also, but in the interest of the public and in the interest of conducting free and fair elections, we have to do this enforcement. And we request public one and all once again that don't carry cash which is more than 50,000 rupees without proper proof. And any unnecessary harassment అని మీకు అనిపించినా కూడా you can always call the toll free number and
concerned local police officers also will all be there for your assistance. And otherwise, other things have already been covered, specifically with regards to మళ్ళీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్కి వస్తే సీసీ కెమెరాస్ని ఈసారి చాలా పెంచడం కూడా జరిగింది. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బట్ ఆల్సో నాట్ ఓన్లీ ఇన్ ది మేజర్ టౌన్స్, ఇన్ ఆల్ ది ఇంటీరియర్ పోలింగ్ స్టేషన్స్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ కలెక్టరేట్ సరౌండింగ్స్లో కూడా వీ హ్యావ్ ఇంక్రీస్ ది నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్. అండ్ నామినేషన్ టైంలో కానీ ఏ టైంలో కానీ ఎలాంటి మిస్చీఫ్ ఎవరూ చేయకుండా, ఒకవేళ చేస్తే కంపల్సరీగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ అడిక్వేట్ బందోబస్తుకి ప్లాన్ చేశాము. దో వీ మైట్ నాట్ గెట్ యాజ్ మచ్ ఫోర్స్ యాజ్ వీఆర్ గెట్టింగ్ లాస్ట్ టైం, వీ హ్యావ్ మేడ్ ప్రాపర్ ప్లాన్ అండ్ full security for smooth conduct of the elections. One thing I want to tell is we are going to be very strict, and if people are violating law, we are going to book cases, and it is non-negotiable, and there would be zero tolerance with respect to model code of conduct. So we seek public cooperation in this aspect. 3 o'clockకి ఎలక్షన్ కమిషన్ మన ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ చేశారు. సో ఆ టైం నుంచి మనకి ఇప్పుడు మోడల్ కోడ్ అనేది స్టార్ట్ అయింది. మన జిల్లాలో కూడా ఇప్పుడు అది వర్తిస్తుంది. సో దీనికోసమని ఆల్రెడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసెస్, అదేవిధంగా మున్సిపాలిటీస్, పంచాయత్ ఏరియాస్, వీటన్నిటిలో కూడా మన పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, అదేవిధంగా స్టాచ్యూస్, పొలిటికల్ యాక్టివిటీ ఏదైనా సరే అన్ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి తొలగించడం జరిగింది. ఇంకొక 72 అవర్స్లో అది ప్రైవేట్ ప్లేసెస్కి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు జిల్లాలో 14 lakh ఓటర్స్ ఓటు వేయబోతున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసము. సో దీనికోసం అనేసి షెడ్యూల్ అనేది మీకు క్లియర్గా తెలుసు. మనము ఏప్రిల్ 18th నోటిఫికేషన్ వస్తుంది మన ఎలక్షన్ కోసము. దాని తర్వాత మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ వచ్చేసి 25th ఉంటుంది మన దగ్గర. అండ్ స్క్రూటినీ జరిగేది 26th ఏప్రిల్లో జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29th ఏప్రిల్ కల్లా చేసుకోవాలి. తర్వాత మన పోలింగ్ డేట్ 13th మేకి డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం ఆ రోజు పోలింగ్కి వెళ్తాము. కౌంటింగ్ దేశవ్యాప్తంగా 4వ తారీఖు జూన్లో జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఇప్పుడు మన జిల్లా మొత్తం చూస్తే 1766 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్స్ మా తరఫున, పోలీస్ తరఫున జాయింట్ టీమ్స్గా విజిట్ చేయడం జరిగింది. వాటి దగ్గర ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా మనకి ఫ్యాన్స్ ఉన్నాయా, ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా ఉందా, ర్యాంప్స్ ఉన్నాయా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర 47 మన జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేసి కొన్ని లొకేషన్స్ ఫీజిబుల్గా లేని చోట, అదేవిధంగా మనకి అడిషనల్ ఓటర్స్ వచ్చిన దగ్గర మనము ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన ఓటర్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సదుపాయాలు కలిగించి ఓటింగ్ చేయడానికి మనమంతా జిల్లా మొత్తం, జిల్లా యంత్రాంగం అందరూ, మేము కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా అందరూ ఏఆర్ఓస్ తోడ్పడి వీరందరూ కూడా అక్కడ ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేసి మేము ఎలక్షన్ మెకానిజం రెడీగా ఉంది మనం ఎలక్షన్స్ చేయడానికి. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నవి, లేకపోతే ఓటింగ్ అధిక శాతంలో జరిగిన ఓటింగ్ ఏరియాస్లో ఒక 247 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ అవుతుంది. అదేవిధంగా మేము స్పెషల్ కేర్ తీసుకొని అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమీ ఇష్యూస్ జరగలేదు, బట్ స్టిల్ వీటిని మేము సీరియస్గా తీసుకొని వాటిని కూడా ఎక్స్ట్రా కేర్ఫుల్గా వాచ్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు 18 to 19 కొత్త ఓటర్స్ 52,000 మంది ఓటర్స్ మనకి కొత్తగా వచ్చారు. వీరందరికీ కూడా ఎంకరేజ్ చేసి మనము ఓటింగ్ ప్యాటర్న్ పెంచడానికి ఓటర్స్ వారి ముందుకు వచ్చి కొత్తగా ఈ ఎలక్షన్ పండుగలో వారందరూ పార్టిసిపేట్ చేయడానికి వారిని స్వీప్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది జిల్లా మొత్తం. మన స్వీప్ నోడల్ అధికారి సిఇఓ జిల్లా పరిషత్ ఉన్నారు. ఇంకా కూడా వారిని మోటివేట్ చేసి పీడబ్ల్యూడీస్ని, స్పెషల్ కేటగిరీ ఓటర్స్ని, ట్రాన్స్జెండర్ని, అదేవిధంగా ఓల్డ్ ఓటర్స్ని మనము ఈ రోజు నుంచి ఫామ్ 12D కూడా ఇవ్వడం జరుగుతుంది పీడబ్ల్యూడీ ఓటర్స్కి. వారు ఆ ఓటింగ్ 85 years అబవ్ ఉంటే కనుక సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎవరన్నా పీడబ్ల్యూడీ వాళ్ళ 40% అబవ్ వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికేట్ని బట్టి వారు ఓటింగ్కి అప్లై చేసుకోవచ్చు హోమ్ ఓటింగ్ కోసము. అది హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.